Namaste and welcome to Lahari's classes. Welcome back to RRB NTPC 2026 ఎగ్జామ్ 30-day క్రాష్ కోర్స్ సిరీస్. ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు డే 13లో ఉన్నాము. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఇండియన్ పాలిటీకి సంబంధించి ఈ టాపిక్ని మనం ఈరోజు చూద్దాము. ఫస్ట్ అమెండ్మెంట్ నుంచి 106th, ఇది 105th కాదు, లేటెస్ట్ అమెండ్మెంట్ వరకు ప్రతి ఒక్కటి నేను డిస్కస్ చేస్తాను. అండ్ ఎండ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా చేస్తున్నాను. అన్ని అమెండ్మెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఒక అండర్స్టాండింగ్ ఉంటే చాలు. కాకపోతే వీటిలో కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఉన్నాయి. అవి నేను ఈ మనం 1 to 106 వరకు డిస్కస్ చేసేసాక అది కూడా చెప్తాను. సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి, మీకు చాలా యూజ్ అవుతుంది ఈ లెక్చర్. అండ్ లెక్చర్ బిగిన్ చేసే ముందు ఒక చిన్న థ్యాంక్స్ మీ అందరికీ. ఎవరెవరైతే స్వీట్ కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఆల్సో వీడియోస్కి లైక్స్ చేస్తున్నారు అండ్ హైప్స్ కూడా చేస్తున్నారు, షేర్స్ చేస్తున్నారు, థ్యాంక్స్ అ లాట్. చాలా మోటివేట్ చేస్తుంది మీరు చేసే యాక్టివిటీస్ అంతా కూడా. థ్యాంక్ యూ సో మచ్, కీప్ మోటివేటింగ్ మీ లైక్ దిస్. అండ్ ఈ వీడియో కూడా మీకు చూసాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. సో ఇంకా మనం డిలే చేయకుండా లెక్చర్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అమెండ్మెంట్ చూడండి. ఫస్ట్ అమెండ్మెంట్ ఏం చేసింది అంటే ఆర్టికల్ 19ని అమెండ్ చేసింది అండ్ కొత్త ఆర్టికల్స్ అయిన 31A అండ్ 31Bని ఇన్సర్ట్ చేసింది అనమాట. యాడెడ్ 9th షెడ్యూల్ టు ప్రొటెక్ట్ ల్యాండ్ రిఫార్మ్స్. ఇప్పుడు జమీందారీ ల్యాండ్స్ ఉంటాయి కదా, జమీందారీ ల్యాండ్స్ చాలా హ్యూజ్ అమౌంట్స్లో ఉంటాయి జమీందార్స్ దగ్గర. పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ ల్యాండ్స్ అంతా కూడా ల్యాండ్ లెస్ పీపుల్కి పంచేస్తారనమాట, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అలాంటి టైంలో ల్యాండ్ రిఫార్మ్ లాస్ అనేది చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో ఈ జమీందార్స్ దీనికి అగెయిన్స్ట్గా వెళ్లకుండా ప్రొటెక్ట్ చేయడానికి, ఈ లాస్ని ప్రొటెక్ట్ చేయడానికి 9th షెడ్యూల్ అనే దాన్ని తీసుకొని వస్తారనమాట. అది ఎప్పుడు జరిగింది? ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ టైంలో జరిగింది. సో అది ఎనేబుల్డ్. ఇంకొకటి ఏం చేశారంటే ఎనేబుల్డ్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఎనేబుల్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారం. నెక్స్ట్ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇక్కడ CAA అని రాస్తున్నాను కదా, ఇది ఏం లేదు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. అంతంత పెద్ద హెడ్డింగ్ రాయకుండా CAA అని టైప్ చేసుకున్నాను. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెకండ్ CAA ఏం చెప్తుందంటే రీఅడ్జస్టెడ్ ద రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ బేస్డ్ ఆన్ పాపులేషన్. అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్స్ అవి మన పోస్ట్ ఇండిపెండెన్స్, జస్ట్ అప్పుడప్పుడే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 5 years అవుతోంది. సో మన ఓన్గా మనకు ఒక లోక్సభ, మనకు ఒక పార్లమెంట్ ఉంది కాబట్టి రీఅడ్జస్ట్ చేశారు బేస్డ్ ఆన్ పాపులేషన్ లోక్సభలో సీట్స్ని. అలౌవింగ్ ఫర్ అ సింగిల్ మెంబర్ టు రిప్రజెంట్ అ లార్జ్ పాపులేషన్ ఇన్ అ పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ బై అమెండింగ్ ఆర్టికల్ 81 Clause 1 Clause B. ఇదేంటంటే అప్పుడు ఒక లిమిట్ ఉండేదన్నమాట, 7,50,000 పీపుల్కి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి, ఒక MP ఉండాలి అన్నట్లు. ఇప్పుడు ఏం చేశారంటే సింగిల్ మెంబర్ని, అంటే ఒక్క ఎంపీని ఒక లార్జ్ పాపులేషన్, ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి కదా, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఎవరు ఎన్నిక అవ్వబడతారు అంటే ఎంపీస్. సో వాళ్ళని ఒక్క ఎంపీ ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఉండాలి అన్నట్లు ఈ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొని వచ్చినారనమాట. నెక్స్ట్ థర్డ్ CAA వచ్చి ఎక్స్పాండెడ్ పార్లమెంట్స్ పవర్ ఓవర్ ట్రేడ్ అండ్ కామర్స్. ట్రేడ్ అండ్ కామర్స్లో కంకరెంట్ లిస్ట్ ఉంటుంది కదా. కంకరెంట్ లిస్ట్ అంటే ఏంటి? బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ రెండు కూడా లాస్ మేక్ చేయొచ్చు కంకరెంట్గా. సో ఆ సబ్జెక్ట్స్ని అమెండ్ చేశారనమాట, ఎక్స్పాండ్ చేశారు పార్లమెంట్స్ పవర్ ఓవర్ ట్రేడ్ అండ్ కామర్స్. నెక్స్ట్ ఫోర్త్ CAA వచ్చి అమెండెడ్ ఆర్టికల్స్ 31, 31A అండ్ 305. అమెండెడ్ ద షెడ్యూల్ 9. షెడ్యూల్ 9 ఏంటి? షెడ్యూల్ 9 చాలా ఇంపార్టెంట్, మీకు ఒకే సింగిల్ బిట్గా అడగచ్చు, వాట్ ఈస్ షెడ్యూల్ 9 రిలేటెడ్ టు అని. షెడ్యూల్ 9 ఈజ్ రిలేటెడ్ టు వాట్? ప్రొటెక్షన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్ ఫ్రమ్ ఇన్ఫ్రింజింగ్ యాజ్ అగెయిన్స్ట్ ద FRs అన్నట్లు. ఫండమెంటల్ రైట్స్ కూడా ఇన్ఫ్రింజ్ అవుతున్నా కూడా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి షెడ్యూల్ 9లో ల్యాండ్ రిఫార్మ్ లాస్ని ప్లేస్ చేస్తారనమాట. సో దాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ షెడ్యూల్ 9. అండ్ ఈ అమెండ్మెంట్లో కూడా స్ట్రెంత్ అండ్ లాస్ రిలేటెడ్ టు ప్రాపర్టీ అక్విజిషన్, కర్టైల్డ్ రైట్ టు ప్రాపర్టీ కాంపన్సేషన్ ఛాలెంజెస్. అదే నేను చెప్పాను కదా, జమీందారీ ల్యాండ్స్ వాళ్ళ నుంచి అది ప్రైవేట్ ల్యాండ్ కింద వస్తుంది కదా, దాని నుంచి ప్రాపర్టీ అక్వైర్ చేసుకుంటున్నప్పుడు గవర్నమెంట్కి ఏ హర్డిల్స్ రాకుండా ఆ జమీందార్స్ యొక్క రైట్ టు ప్రాపర్టీని కటైల్ చేస్తూ కాంపన్సేషన్ ఛాలెంజెస్ని కూడా కొన్ని తగ్గించిందనమాట ఈ అమెండ్మెంట్.
నెక్స్ట్ 5th CAA వచ్చి ప్రొసీజర్ ఫర్ ఆల్టరింగ్ స్టేట్ బౌండరీస్, ప్రెసిడెంట్ టు రెఫర్ బిల్ టు స్టేట్ లెజిస్లేచర్ అండ్ టైం లిమిట్ ఇచ్చేసారనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయ్యింది. అప్పుడు ఏంటది ఆల్టరింగ్ ద స్టేట్ బౌండరీస్. ఈ అమెండ్మెంట్లో ఏం చేశారంటే ప్రెసిడెంట్ అలా అమెండ్ చేయాలి అంటే ఆ స్టేట్ లెజిస్లేచర్కి బిల్లు పంపించాలన్నమాట, రెఫర్ చేయాలి. అండ్ టైం లిమిట్ కూడా ఇచ్చేశారు, ఇంత లోపల మీరు మాకు మీ ఒపీనియన్ చెప్పాలి అన్నట్లు. 6th CAA వచ్చి అమెండెడ్ ద యూనియన్ లిస్ట్ అండ్ స్టేట్ లిస్ట్ విత్ రెస్పెక్ట్ టు రేజింగ్ ఆఫ్ ట్యాక్సెస్ రేజ్ చేస్తూ ఉంటే రేజ్ చేయడానికి కోసం యూనియన్ లిస్ట్ని స్టేట్ లిస్ట్ని అమెండ్ చేశారు. టాక్సేషన్ ఆన్ ఇంటర్ స్టేట్ సేల్స్ స్ట్రెంత్ అండ్ యూనియన్స్ ట్యాక్సింగ్ పవర్. యూనియన్ గవర్నమెంట్ ఉంది కదా, వాటి యొక్క ట్యాక్సింగ్ పవర్ని స్ట్రెంథన్ చేసినారు. 7th CAA వచ్చి ఇది చాలా ఇంపార్టెంట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎఫెక్ట్ వచ్చింది. ఇది ఏం చేశారంటే ప్రిన్స్లీ స్టేట్స్ అప్పుడు ఉండేటివి కదా, పార్ట్ A బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ కాలంలో, పార్ట్ B, పార్ట్ C అని స్టేట్స్ అవంతా అబాలిష్ చేసేసి కొత్తగా యూనియన్ టెరిటరీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇది ఇంపార్టెంట్. 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8th CAA వచ్చి ఎక్స్టెండెడ్ SC/ST రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ ఫర్ 10 years టిల్ 1970. ఇలాగా CAA వస్తూ కూడా 10 years ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారనమాట. ఫ్రెష్గా ఒక 104 or 103 ఐ డోంట్ రిమెంబర్, ఇప్పుడు మన లెక్చర్లో నేను చెప్తాను. అప్పుడేమో 2030 వరకు SC/ST రిజర్వేషన్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్ని 10 years కొద్దీ పెంచారనమాట. ఇలా 10 years పెంచుతూ ఉంటారు. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, నేను చెప్తూ ఉంటాను ఏ అమెండ్మెంట్ యాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అని మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంటే. 9th CAA ఇదేంటంటే బేరుబారి బేరుబారి బౌండరీ అగ్రిమెంట్ జరిగిందనమాట. బేరుబారి అనేది ఒక ఎలా చెప్పాలి, ఒక ప్లేస్ అనమాట. కాన్ఫ్లిక్టెడ్గా ఉంటే దానికోసం బౌండరీస్ని అడ్జస్ట్ చేసుకున్నారు బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో అది అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. నెక్స్ట్ 10th CAA ఇన్కార్పొరేటెడ్ దాద్రా అండ్ నగర్ హవేలీ ఇంటూ ఇండియా యాజ్ యూనియన్ టెరిటరీ. ఫస్ట్ దాని ఇప్పుడు కూడా యూనియన్ టెరిటరీనే దాద్రా అండ్ నగర్ హవేలీ. సో 10th CAA 1961 అప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు. ఎవరి నుంచి అక్విజిషన్ చేసుకున్నారంటే పోర్చుగల్ నుంచి, అంతే కదా. అప్పట్లో పోర్చుగీస్ అండర్ కంట్రోల్లోనే ఉండేటివి దాద్రా, నగర్ హవేలీ, దమన్ అండ్ దీవ్, ఇవంతా గోవా, ఇవంతా కూడా. నెక్స్ట్ 11th CAA వచ్చి ఎలక్షన్ ప్రొసీజర్ ఫర్ వైస్ ప్రెసిడెంట్ అమెండెడ్ బై ఎలక్టోరల్ కాలేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎలక్షన్ బై అ జాయింట్ సిట్టింగ్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు మనకి ఎలా ఉంది, ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికవ్వబడతారు. సో ఈ అమెండ్మెంట్ రాకముందు ఎలా ఉండేదంటే జాయింట్ సిట్టింగ్ ఒకటి అరేంజ్ చేసి దాని నుంచి వైస్ ప్రెసిడెంట్ని ఎలక్షన్ చేసేవాళ్ళు. సో విచ్ ఈజ్ బీయింగ్ రిమూవ్డ్ బై దిస్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ ఇప్పుడున్న ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ వచ్చి ఈ అమెండ్మెంట్ యాక్ట్ నుంచే వచ్చిందనమాట. ఇది ఇంపార్టెంట్. రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు కదా CP రాధాకృష్ణన్ గారు. సో ఆయనకి రిలేటెడ్గా కూడా ఇది కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి ఈ అమెండ్మెంట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 11th CAA. నెక్స్ట్ 12th CAA is related to incorporating Goa, Daman and Diu as union territory consequent to acquisition for Portugal. అది. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ టు నాగాల్యాండ్. ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 371A ఈజ్ రిలేటెడ్ టు వాట్ అంటే గివింగ్ స్పెషల్ స్టేటస్ టు నాగాల్యాండ్ ఈజ్ అ నార్త్ ఈస్టర్న్ స్టేట్ కదా. సో 13th CAA ప్రకారము స్పెషల్ స్టేటస్ ఇచ్చారనమాట నాగాల్యాండ్కి. నెక్స్ట్ 14th CAA వచ్చి క్రియేటెడ్ లెజిస్లేచర్ ఫర్ పుదుచ్చేరికి ఒక లెజిస్లేచర్ క్రియేట్ చేశారు. అండ్ యాడెడ్ యూటీ రిప్రజెంటేషన్. యూజువల్గా యూటీస్కి ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఉంటుంది, వాళ్ళకి లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు ఆర్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, ఇలా ఉంటుంది. కాకపోతే ఢిల్లీ అండ్ పుదుచ్చేరికి ఏంటి లెజిస్లేచర్ ఉంది, వాళ్ళకంటూ ఒక అసెంబ్లీ ఉంది కదా. సో క్రియేట్ చేశారనమాట ఈ యాక్ట్ ద్వారానే. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ పుదుచ్చేరి ఇంటూ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫర్ హిమాచల్, త్రిపుర, మణిపూర్ అండ్ గోవా. నెక్స్ట్ 15th CAA వచ్చి రేజ్డ్ హైకోర్ట్ జడ్జెస్ రిటైర్మెంట్ ఏజ్ ఫ్రమ్ 60 to 62. ప్రస్తుతం వాళ్ళ యొక్క రిటైర్మెంట్ ఏజ్ 62 కదా. సో 60 ఉండేది, 62కి ఈ అమెండ్మెంట్ ద్వారానే ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 16th CAA వచ్చి మేడ్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఓత్ మ్యాండేటరీ. ఇప్పుడు ఓత్స్ తీసుకుంటారు కదా మినిస్టర్స్ కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, MPs, MLAs, స్పీకర్, డెప్యూటీ స్పీకరు, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ ఓత్
ని మ్యాండటరీ చేసింది వచ్చి 16th CAA అనమాట. ఎప్పుడైనా చూసారా, ఓత్ తీసుకోకుండా వాళ్ళ ఆఫీస్లో ఉండకూడదు. సో ఓత్ టేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది 16th CAAలో మ్యాండటరీ చేశారు. 17th CAA వచ్చి యాడెడ్ మోర్ ల్యాండ్ రిఫార్మ్ లాస్ టు 9th షెడ్యూల్. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా రాబోయే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్లో ఇలా మోర్ ల్యాండ్ రిఫార్మ్స్ని 9th షెడ్యూల్లో యాడ్ చేస్తూ ఉంటారనమాట. 17th CAA to secure the constitutional validity of acquisition of estates and place land acquisition laws in Schedule 9 of the Constitution. Next 18th వచ్చి clarified Parliament's power to reorganize states. పార్లమెంట్స్ పవర్ రీఆర్గనైజ్ చేయడానికి పార్లమెంట్కే ఎక్కువ పవర్ ఉంటుందన్నమాట. దాన్ని ఇంకా క్లారిఫై చేశారు. 19th వచ్చి అబాలిష్డ్ ఎలక్షన్ ట్రైబ్యునల్స్, హెచ్సీస్ హ్యాండిల్ ఎలక్షన్ పిటిషన్స్. ఇప్పుడు ఏంటి, మనకి ఎలక్షన్ డిస్ప్యూట్స్ వస్తే మనం హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, అలా వెళ్ళొచ్చు. కానీ ముందు ఏంటంటే వీళ్ళ దగ్గర వరకు వెళ్ళకుండా ఒక ట్రైబ్యునల్స్ ఉండేది. ట్రైబ్యునల్స్ అంటే ఏంటి, ఇప్పుడు టెంపరరీగా ఒక జడ్జ్మెంట్ ఇవ్వడానికి ఒక క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటుందన్నమాట, హైకోర్టు సుప్రీంకోర్టు లాగా. కానీ ప్యూర్ కోర్ట్స్ కాదు అది. ట్రైబ్యునల్స్ అంటే జడ్జ్మెంట్ ఇవ్వడానికి అనుకోండి, డిస్ప్యూట్స్ని రెజల్యూషన్ చేయడానికి. సో ముందు అలాంటి ఎలక్షన్ ట్రైబ్యునల్స్ ఉండేది. ఇప్పుడు దాన్ని అబాలిష్ చేసి హైకోర్ట్స్ కూడా ఎలక్షన్ పిటిషన్స్ని హ్యాండిల్ చేయొచ్చు అని చెప్పింది 19th CAA. నెక్స్ట్ 20th CAA వచ్చి వ్యాలిడేటెడ్ సర్టన్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్. 233A వాజ్ ఇంట్రొడ్యూస్డ్, ఆర్టికల్ 233A. నెక్స్ట్ 21st CAA వచ్చి యాడెడ్ సింధీ లాంగ్వేజ్ టు 8th షెడ్యూల్. 8th షెడ్యూల్లో లాంగ్వేజెస్ ఎన్ని ఉన్నాయి, 22 ఉన్నాయి. ఆ లాంగ్వేజెస్ని ఏమంటాము, ఒఫిషియల్ లాంగ్వేజెస్ అంటాం. ఒఫిషియల్ లాంగ్వేజెస్గా సింధీని రికగ్నైజ్ చేశారనమాట. నెక్స్ట్ 22nd CAA అటానమస్ స్టేట్ ఆఫ్ మేఘాలయ విత్ ఇన్ అస్సాం. ఏంటంటే అస్సాంకి లోపలే అటానమస్ స్టేట్గా మేఘాలయ అని చేశారు. ప్రస్తుతానికైతే మేఘాలయ స్టేట్ అయ్యింది, కానీ 22nd CAA టైంలో అదొక అటానమస్ స్టేట్ మాత్రమే. నెక్స్ట్ 23rd CAA ఎక్స్టెండెడ్ SC/ST రిజర్వేషన్, ఎండెడ్ ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ ఇన్ సమ్ స్టేట్స్. అదే నేను చెప్పాను కదా 10 yearsకి ఎక్స్టెండ్ చేస్తారు అని, అది. నెక్స్ట్ 24th CAA ఆర్టికల్ 13 clause 4 was added, enabled parliament to dilute fundamental rights through amendments to the constitution. కొంచెం డైల్యూట్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ద్వారా అని ఒక లిబర్టీ ఇచ్చారనమాట. ఇట్ వాజ్ మేడ్ కంపల్సరీ ఫర్ ద ప్రెసిడెంట్ టు గివ్ కన్సెంట్ టు ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఇప్పుడు చూడండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్ ఏదైనా పంపిస్తే మ్యాండటరీగా ప్రెసిడెంట్ అప్రూవల్ ఇవ్వాలి, కన్సెంట్ ఇవ్వాలి. Parliament can amend any part of constitution including fundamental rights. So 24th CAA important. ఫస్ట్ టైం పార్లమెంట్ అమెండ్ చేయొచ్చు ఫండమెంటల్ రైట్స్ని కూడా అని చెప్పిందనమాట. 25th CAA వచ్చి curtailed right to property and compensation in case the state takes over private property, as it took away the power of judicial review. This was done in the landmark case of Keshwananda Bharati case. Landmark case గుర్తుంది కదా, కేశవానంద భారతి కేసులోనే ఫస్ట్ టైం బేసిక్ స్ట్రక్చర్ని డిఫైన్ చేసింది కోర్ట్. ఎవరు, పార్లమెంట్ కాదు, సుప్రీం కోర్ట్. ఈ బేసిక్ స్ట్రక్చర్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం అమెండ్ చేయలేమన్నమాట. దానికి అగెయిన్స్ట్గా ఏం చేయకూడదు, ఏ అమెండ్మెంట్స్ కానీ దానికి అగెయిన్స్ట్ లాస్ చేయడం అలా చేయకూడదు అనమాట. 26th CAA అబాలిష్ ద ప్రైవీ పర్సెస్ ఫర్ ఫార్మర్ ప్రిన్సెస్. మన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండిపెండెన్స్ వచ్చాక, బ్రిటిష్ వాళ్ళ టైంలో ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేటివి కదా, వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చాక ప్రైవీ పర్సెస్ అంటే నెల ఇంత వాళ్ళకి పెన్షన్ అన్నట్లు గవర్నమెంట్ ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళ ప్రిన్స్లీ ఏరియాస్ని కూడా గవర్నమెంట్ స్టేట్ కంట్రోల్లోకి తీసుకునేసింది కదా, దానికోసం కాంపన్సేషన్ లాగా ఇచ్చేదన్నమాట. ఎప్పటి వరకు, 1971 వరకు. బై దిస్ 26th CAA, ఇది ఇంపార్టెంట్ అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. 26th CAAకి అబాలిష్ చేసేసారు, అలా ఇచ్చేది లేదనమాట పెన్షన్లు అలా అంతా. నెక్స్ట్ 27th CAA రీఆర్గనైజేషన్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, క్రియేషన్ ఆఫ్ మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయ. ఇది ఇంపార్టెంట్. 27th CAA ప్రకారం మణిపూర్, త్రిపుర అండ్ మేఘాలయాని క్రియేట్ చేశారు. ఆర్టికల్స్ 239B అండ్ 371Cని ఇన్సర్ట్ చేశారనమాట.
28th CAA వచ్చి అబాలిష్డ్ ICS ప్రివిలేజెస్. అప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అని ఉండేది కదా, ఇప్పుడు ఏంటది మనకు UPSC యూనియన్ పబ్లిక్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్, IAS ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మారింది. అప్పట్లో ICS ఉండేది బ్రిటిష్కి ముందు, బ్రిటిష్ తర్వాత కూడా 1972 వరకు కూడా. సో దాన్ని అబాలిష్ చేశారు, రేషనలైజ్ చేశారు సివిల్ సర్వీస్ రూల్స్ని. తర్వాత ఆర్టికల్ 312A ఇన్సర్ట్ చేశారు. 29th CAA యాడెడ్ కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ టు 9th షెడ్యూల్. కేరళలో జరిగిన ల్యాండ్ రిఫార్మ్స్ని కూడా 9th షెడ్యూల్లో యాడ్ చేశారు. 30th వన్ వచ్చి రెస్ట్రిక్టెడ్ సుప్రీం కోర్ట్ సివిల్ అపీల్స్. 31st వచ్చి ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. 31st CAA ప్రకారము సైజ్ ఆఫ్ పార్లమెంట్ని ప్రస్తుతం 545 సీట్స్ ఉండేది కదా, అప్పుడు 525 ఉండేది. సో 525 నుంచి 545 సీట్స్ని పెంచారనమాట. ఏ అమెండ్మెంట్లో? 31st అమెండ్మెంట్లో. Increased seats going to the new states formed in the Northeast India and minor adjustment consequent to 1971 delimitation exercise. ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, పాపులేషన్ ప్రకారము సీట్స్ని ఎలాగంటే అరేంజ్ చేసుకోవడం. 32nd వన్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇది ఇంపార్టెంట్. ఆర్టికల్ 371D ఈజ్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్. 33rd CAA వచ్చి రెసిగ్నేషన్ ఆఫ్ ఎంపీస్ అండ్ MLAs సబ్జెక్ట్ టు స్పీకర్స్ యాక్సెప్టెన్స్. అంటే ఏంటి, వీళ్ళు రెసిగ్నేషన్ చేయాలి అంటే స్పీకర్కి ఇస్తారు కదా రెసిగ్నేషన్ లెటర్. స్పీకర్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ రెసిగ్నేషన్ అప్రూవల్ అవుతుందన్నమాట. స్పీకర్ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళకి రిజైన్ చేయాలని ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు, ఎందుకంటే స్పీకర్స్ యాక్సెప్టెన్స్ ఇస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 34th CAA యాడెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ టు 9th షెడ్యూల్. 35th CAA సిక్కిం వాజ్ మేడ్ ద అసోసియేట్ స్టేట్ అనమాట. సిక్కిం అప్పుడు చోంగ్యాల్ ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది కదా అండర్ ద చోంగ్యాల్స్. దాన్ని మనం అసోసియేట్ స్టేట్గా చేసుకున్నాం 35th CAAలో. తర్వాత లేటర్ 36th CAAలో సిక్కిం ఏమైపోయింది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టేట్ అయిపోయింది. సో ఆర్టికల్ 371F ఇస్ రిలేటెడ్ టు స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ సిక్కిం, గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్. 37th CAA వచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫర్ అరుణాచల్ ప్రదేశ్ ఫార్మ్డ్. అరుణాచల్ ప్రదేశ్కి ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫామ్ చేశారు. 38th CAA వచ్చి ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్స్ మేడ్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. సో ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఎమర్జెన్సీ టైంలో ఇది చూడండి 1975లో ఎమర్జెన్సీ ఉన్నింది మనకు. సో వాళ్ళకి తగినట్టు గవర్నమెంట్ చేసుకునింది అనమాట అమెండ్మెంట్. అంటే ఏంటి, ఎమర్జెన్సీలో ఏమి జరిగినా అది జ్యుడిషియల్ రివ్యూ అవ్వకూడదు అన్నట్లు అనమాట, విచ్ ఇస్ వెరీ 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 బ్యాడ్, నాట్ వెరీ గుడ్ టు ద స్టేట్ ఆఫ్ ద కంట్రీ కదా, హెల్త్ ఆఫ్ ద కంట్రీ. సో దీన్ని రివర్స్ చేశారు లేటర్ అమెండ్మెంట్స్లో. ఎన్హాన్సెస్ ద పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్స్ టు పాస్ ఆర్డినెన్సెస్. నెక్స్ట్ 39th CAA PM అండ్ స్పీకర్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ బియాండ్ కోర్ట్ రివ్యూ. ఇది కూడా మళ్ళీ లేటర్ టైంలో స్టక్ డౌన్ చేసేసారు. అంటే ఏంటంటే వాళ్ళ ఎలక్షన్స్ని ఇంక అసలు మనం కోర్టులో క్వశ్చన్ చేయలేమన్నమాట, కోర్ట్ జ్యుడిషియల్ రివ్యూ చేయలేదు, అంత వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి అన్నట్లు ఈ అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చారు. ఇదంతా కూడా ఎమర్జెన్సీ టైంలో జరిగిపోయింది. సో మళ్ళీ లేటర్ ఎమర్జెన్సీ తీసేసాక వేరే గవర్నమెంట్ వచ్చాక ఈ ప్రొవిజన్స్ అన్నీ కూడా స్ట్రక్ డౌన్ చేసేసారు. అది మనం మళ్ళీ చూద్దాము. 40th CAA యాడెడ్ లాస్ టు 9th షెడ్యూల్. ఎనేబుల్ పార్లమెంట్ టు మేక్ లాస్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, EEZs ఉంటాయి కదా, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్, అండ్ వెస్ట్ మినరల్ వెల్త్ విత్ యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే ఇప్పుడు మినరల్స్ ఉంటాయి కదా, మేజర్ మినరల్స్, మైనర్ మినరల్స్, ఇవన్నీ మినరల్స్ పైన వాటిపైన హక్కు యూనియన్ గవర్నమెంట్కే ఉండేదన్నమాట. లేటర్ స్టేట్స్ కూడా వచ్చింది మైనర్ మినరల్స్ పైన, అది వేరే విషయం. కానీ ఈ అమెండ్మెంట్లో జస్ట్ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే మినరల్ వెల్త్ పైన వాళ్ళకి హక్కు ఉంది అన్నట్లు చెప్పారు. నెక్స్ట్ మామూలుగానే షెడ్యూల్ 9లో ల్యాండ్ రిఫార్మ్స్ని ఇన్సర్ట్ చేశారు. 41st CAA రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ state PSC members increased from 60 to 62 years. No case can be filed against Prime Minister, Governor, President even after they demit office. అంటే వీళ్ళు ఆఫీస్లో ఉన్నప్పుడు ఏదైనా క్రైమ్ చేసినా కూడా వాళ్ళు ఆఫీస్ నుంచి దిగిపోయాక కూడా వాళ్ళపైన కేసెస్ ఫైల్ చేయకూడదు. అంటే చూడండి ఎంత ఇమ్యూన్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ని, గవర్నర్ని, ప్రెసిడెంట్ని. అంటే ఒక ఎలాంటిది, ఒక
అబ్సల్యూట్ పవర్ లాగా. అంటే ఇంక వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి అగెయిన్స్ట్గా ఏం జరగకూడదు, కేసెస్ రాకూడదు అన్నట్లు ఈ అమెండ్మెంట్లు చేశారనమాట. విచ్ వాజ్ అగైన్ లేటర్ స్టక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు, విచ్ ఇస్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్ కదా. వాళ్ళు ఎంత క్రైమ్స్ చేసినా వాళ్ళపైన కేసు ఫైల్ చేయకూడదు అంటే ఈవెన్ ఆఫ్టర్ ది డెమెట్ ఆఫీస్, వాళ్ళ ఆఫీస్ నుంచి దిగిపోయినాక కూడా వాళ్ళపైన కేసు ఫైల్ చేయకూడదు అంటే విచ్ ఇస్ వెరీ రాంగ్ అండ్ వెరీ అన్కాన్స్టిట్యూషనల్. సో సుప్రీంకోర్టు లేటర్ టైంలో అది స్టక్ డౌన్ చేసేసింది. నెక్స్ట్ 42nd CAA వెరీ 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 ఇంపార్టెంట్. అసలు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. 42nd CAAని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ నియర్లీ 80 వరకు ఆర్టికల్స్ని అమెండ్ చేశారు, కొన్ని ఆర్టికల్స్ని ఫ్రెష్గా ఇన్సర్ట్ చేశారు. అలా మన కాన్స్టిట్యూషన్లో ఒక మినీ కాన్స్టిట్యూషన్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. దాంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే యాడెడ్ సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ టు ప్రియాంబుల్ అండ్ యాడెడ్ ఫండమెంటల్ డ్యూటీస్. మనకు తెలిసిందే Part 4A ఇంట్రడ్యూస్ చేశారు విత్ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అండ్ స్ట్రెంథెన్ ద సెంటర్ పవర్స్ని స్ట్రెంథెన్ చేశారు. ప్రొవైడ్స్ ఫర్ కర్టైల్మెంట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్, ఇంపోజెస్ ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ చేంజెస్ టు బేసిక్ స్ట్రక్చర్, which was later struck down by the Supreme Court. However, the Supreme Court in Minerva Mills case quashed the amendments to Articles 31C and 368 as it was in contravention with the basic structure of the Constitution. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ని కోర్ట్ ప్రనౌన్స్ చేసింది అండ్ ఆ బేసిక్ స్ట్రక్చర్కి అగెయిన్స్ట్గా ఏ లాస్ చేయకూడదు అనింది. సో 42ndలో దానికి అగెయిన్స్ట్గా చేశారనమాట పార్లమెంట్. సో పార్లమెంట్ ఏం చేసింది, 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది కదా, 1980లో మినర్వా మిల్స్ కేసులో ఈ యాక్ట్లో జరిగిన కొన్ని తప్పులు దాన్ని స్ట్రక్ డౌన్ చేసిందనమాట సుప్రీంకోర్టు. సో మినర్వా మిల్స్ కేసులో ఏమైంది అంటే FR అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ DPSPs ఈ రెండు కూడా ఇంపార్టెంటే. ఏది ఒకదానికంటే ఒకటి గొప్ప కాదు, రెండు కూడా చాలా ఇంపార్టెంటే. ఒకదానికోసం ఒకటి మనం ఇన్ఫ్రింజ్ చేయకూడదు అన్నట్లు ప్రనౌన్స్ చేసిందనమాట సుప్రీంకోర్టు. నేను ఇంకొక వీడియోలో జడ్జ్మెంట్స్ పైన వీడియో చేస్తాను, మీకు కావాలి అంటే కమెంట్ చేయండి. ఒకవేళ కావాలి అంటే ఈ ఎగ్జామ్ లోపల మేజర్ జడ్జ్మెంట్స్ ఉంటాయి కదా, కేశవానంద భారతి, మినర్వా మిల్స్, తర్వాత IR కోయిలో కేసెస్, ఇలాంటివి ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ కావాలి అంటే కమెంట్ చేయండి. అండ్ 43rd CAA ఈజ్ రిలేటెడ్ టు రెస్టోరింగ్ ద జుడిషియల్ పవర్స్ కర్టీల్డ్ బై 42nd అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ 44th CAA, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, బికాస్ ఇట్ రెస్టోర్డ్ ద ఫండమెంటల్ రైట్స్ అండ్ ఇట్ రిప్లేస్డ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ విత్ ఆర్మ్డ్ రెబెలియన్. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని తీసేసి ఆర్మ్డ్ రెబెలియన్ అని సబ్స్టిట్యూట్ చేశారనమాట, అంటే ఆ ప్లేస్లో రీప్లేస్ చేశారు. ఆర్టికల్ 19 Clause 1 Clause F రైట్ టు ప్రాపర్టీ వాజ్ ఒమిటెడ్ యాజ్ FR. ఇది ఇంపార్టెంట్. రైట్ టు ప్రాపర్టీ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్గా అండర్ ఫండమెంటల్ రైట్స్లో ఉండేది 19(1)(f)లో. సో ఈ అమెండ్మెంట్ ప్రకారం ఆ రైట్ టు ప్రాపర్టీని ఒమిట్ చేసేసి రైట్ టు ప్రాపర్టీని 300Aలో లీగల్ రైట్గా చేశారనమాట. 300A. సో ఒకప్పుడు ఫండమెంటల్ రైట్గా ఉండేదాన్ని లీగల్ రైట్, కాన్స్టిట్యూషనల్ రైట్గా మాత్రమే చేశారు, నాట్ an FR anymore. Next 45th CAA extended the SC/ST reservation. 46th CAA expanded taxation on sales. 47th one added land reforms to 9th schedule. 48th వచ్చి extended president's rule in Punjab. అప్పుడు పంజాబ్లో దాన్ని ఏమంటారు, ఇంటర్నల్ ఎమర్జెన్సీ లాగా వచ్చింది కదా, అమృత్సర్ ట్యాక్స్ ఇదంతా, ఆ టైంలో ప్రెసిడెంట్స్ రూల్ అక్కడ విధించారు కదా, దాన్ని అమెండ్మెంట్స్ ప్రకారం ఎక్స్టెండ్ చేస్తూ వచ్చారనమాట. నెక్స్ట్ 49th వచ్చి 6th షెడ్యూల్ ఫర్ త్రిపుర ట్రైబల్ ఏరియాస్. 50th వన్ వచ్చి రెస్ట్రిక్టెడ్ ఫండమెంటల్ రైట్స్ ఫర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఇవంతా అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ వచ్చి ప్రొవైడెడ్ రిజర్వేషన్ టు STs ఇన్ నాగాల్యాండ్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ ఇన్ లోక్సభ. వీటి యొక్క లోక్సభ సీట్స్లో STస్కి, ఆ ప్రాంతాలకు చెందిన షెడ్యూల్ ట్రైబ్స్కి రిజర్వేషన్ ఇచ్చారు. సిమిలర్లీ ఫర్ మేఘాలయ అండ్ అరుణాచల్ ఇన్ దేర్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో కూడా రిజర్వేషన్ ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ రిజర్వేషన్ అనేది చూడండి, ఒక్కొక్క అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఇయర్స్ పాస్ అవుతూ ఉండగా ఒకేసారి అన్ని స్టేట్స్కి రాలేదు, ఒక్కొక్క స్టేట్కి అలాగ రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళు పార్లమెంట్ అనుకుంటే అమెండ్మెంట్స్ ద్వారా మార్చుకోవచ్చు అనమాట రిజర్వేషన్ ని అలాగా.
నెక్స్ట్ 52nd వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, యాంటీ డిఫెక్షన్ లా తీసుకొని వచ్చింది. యాడెడ్ ద 10th షెడ్యూల్. మనకు 12 షెడ్యూల్స్ ఉన్నాయి కదా, సో 52nd సిఏఏ ప్రకారం 10th షెడ్యూల్ యాడ్ చేశారు. డిఫెక్షన్ లా అంటే తెలుసు కదా, ఆయారాం గయారాం అంటారు, అంటే పార్టీ ఫిరాయింపులు అనమాట. వీళ్ళు ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ స్వలాభాల కోసం ఫ్రీక్వెంట్గా పార్టీస్ని మారుస్తూ ఉండడం, అలాంటి వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలి అన్నట్లు ఈ అమెండ్మెంట్ని తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ 53rd CAA is related to special status to Mizoram. 54th increased Supreme Court and High Court judges salaries. 55th వచ్చి special status to Arunachal Pradesh. 56th వచ్చి special status to Goa. 57th reservation for STs in northeastern assemblies. 58th authorized Hindi version of constitution. 59th Article 356 amended to permit President's rule up to 3 years in Punjab. ఇలా 3 years 2 years ఇలా పెరుగుతూ వస్తూ ఉంటుంది, అదంత ఇంపార్టెంట్ కాదు. 60th వన్ వచ్చి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ మ్యాక్సిమం 250 రూపీస్ టు మ్యాక్సిమమ్ ఆఫ్ 2500 రూపీస్. 61st వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, ఓటింగ్ ఏజ్ని ఇప్పుడు ప్రస్తుతం 18 years కంటే అబవ్ ఉన్న వాళ్ళందరికీ అడల్ట్ ఫ్రాంచైజీ ఉంది కదా, అది ముందు 21 years అండ్ అబవ్ ఉన్న వాళ్ళకే ఓటింగ్ హక్కు ఉండేది. ఇప్పుడు ఈ అమెండ్మెంట్ ప్రకారం దాన్ని 18 yearsకి తీసుకొని వచ్చారనమాట. సో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. 61st CAA. 62nd వన్ వచ్చి ఎక్స్టెండ్ రిజర్వేషన్ ఫర్ SCs and STs and nomination of Anglo-Indian members in Parliament and state assemblies for another 10 years up to 2000. Next 63rd one, emergency powers applicable to state of Punjab accorded Article 359A as per Amendment 59 repealed. 64th వచ్చి ఆర్టికల్ 356ని అమెండ్ చేశారు. అదే పంజాబ్లో ప్రెసిడెంట్ రూల్ని 3 years అండ్ 6 monthsకి ఎక్స్టెండ్ చేస్తూ. 65th వచ్చి 65th నేషనల్ కమిషన్ ఫర్ SCs అండ్ STs ఫార్మ్డ్. ఇది కంబైన్డ్గా ఫామ్ అయ్యేది. మళ్ళీ 89th దీన్ని విడగొడతారనమాట, బైఫర్కేట్ చేసి స్పెషల్గా ఒక్కొక్క ఆర్టికల్ ఇస్తారు. ఫస్ట్ ఏమో 65th అమెండ్మెంట్లో ఈ కమిషన్కి స్టాట్యుటరీ పవర్స్ వచ్చింది. నెక్స్ట్ 66th వచ్చి యాడెడ్ ల్యాండ్ రిఫార్మ్స్ 9th షెడ్యూల్కి. 67th వచ్చి ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ పంజాబ్ ఎక్స్టెండ్ చేశారు. 68th వచ్చి ప్రెసిడెంట్స్ రూల్ ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ. 69th వచ్చి టు ప్రొవైడ్ ఫర్ అ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ అ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫర్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో ఢిల్లీ ఒక యూనియన్ టెరిటరీగా చేసి దానికి కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీని ఇచ్చింది 69th CAA, వెరీ ఇంపార్టెంట్. 70th వన్ వచ్చి యూటీస్ ఢిల్లీ అండ్ పాండిచేరీస్కి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో రిప్రజెంటేషన్ ఇచ్చారనమాట. వీళ్ళు యూటీస్ అయినా కూడా అవి రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 71st CAA వచ్చి కొంకణి, మణిపురి, నేపాలీని 8th షెడ్యూల్లో యాడ్ చేశారు అఫీషియల్ లాంగ్వేజెస్గా. 72nd వచ్చి రిజర్వేషన్ ఫర్ STs ఇన్ త్రిపుర. 73rd వచ్చి పంచాయతీరాజ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. 73rd అండ్ 74th CAAs ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో పంచాయతీరాజ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది. Part 9 ఇంట్రడ్యూస్ చేశారు. స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఫర్ పంచాయత్ రాజ్ యాజ్ 3rd level ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ విలేజెస్. అట్లే 74th మున్సిపాలిటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వచ్చింది Part 9A ప్రకారం. అండ్ 75th వచ్చి ట్రైబ్యునల్స్ ఫర్ రెంట్ డిస్ప్యూట్స్కి ట్రైబ్యునల్స్ క్రియేట్ చేశారు. 76th వచ్చి ఎనేబుల్ కంటిన్యూయన్స్ ఆఫ్ 69% రిజర్వేషన్ ఇన్ తమిళనాడు బై ఇంక్లూడింగ్ ద రెలవెంట్ తమిళనాడు యాక్ట్ అండర్ 9th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. యూజువల్గా 50% కంటే రిజర్వేషన్ పెంచకూడదు అనమాట, కానీ ఈ యాక్ట్ ద్వారా, ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 69% కూడా ఓకే తమిళనాడులో వాటి యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ ప్రకారం అన్నట్లు రిజర్వేషన్ని అప్రూవ్ చేశారనమాట. 77th వచ్చి SC ST రిజర్వేషన్ ప్రమోషన్స్లో కూడా ఉన్నట్లు ఈ అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. 78th వచ్చి మళ్ళీ 9th షెడ్యూల్లో కొన్ని లాస్ని యాడ్ చేశారు. 79th వచ్చి SC ST రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేశారు మళ్ళీ 10 yearsకి. 80th CAA వచ్చి ఆల్టర్డ్ సెంట్రల్ స్టేట్ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్, ఇంప్లిమెంట్ ద 10th ఫినాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అండ్ సింప్లిఫై ద ట్యాక్స్ స్ట్రక్చర్స్. 81st క్యారీ ఫార్వర్డ్ ఆఫ్ SC ST బ్యాక్లాగ్ వేకెన్సీస్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి. 82nd వచ్చి రిలాక్సేషన్ ఇన్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ SCs అండ్ STs. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, మీకే అర్థమైపోతుంది చదివితే. 83rd వచ్చి నో పంచాయత్ రిజర్వేషన్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. 84th డీలిమిటేషన్ ఫ్రీ స్టిల్ 2026, ఇది ఇంపార్టెంట్.
అడగచ్చు, ఎందుకంటే 2026 ఇదే కాబట్టి. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం డీలిమిటేషన్ని ఫ్రీజ్ చేశారనమాట. అంటే ఇంకా రీడ్రా చేయలేదు. 2026 తర్వాత మనకి సెన్సస్ వస్తాయి కదా, దాని తర్వాత ఒకవేళ పార్లమెంటు మన కాన్స్టిట్యుయెన్సీస్ని డీలిమిట్ చేస్తే కూడా చేయొచ్చు అనమాట, దాని ఇష్టం, పార్లమెంట్ ఇష్టము. 85th CAA వచ్చి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఇన్ ప్రమోషన్స్. 86th వెరీ ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్. 6 to 14 years చిల్డ్రన్కి కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పింది 86th CAA 2002లో. అమెండెడ్ ది ఆర్టికల్స్ 45 and 51A, inserted the article 21A. Next 87th one, delimitation based on 2001 census. 88th వచ్చి సర్వీస్ ట్యాక్స్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. అండ్ 89th వెరీ ఇంపార్టెంట్, అక్కడ మనం చూసాం కదా 68తో ఏదో ఒకసారి బ్యాక్కి వెళ్ళి చూడండి లెక్చర్. అక్కడ నేషనల్ కమిషన్ ఫర్ SCs and STs కంబైన్డ్గా ఒక కమిషన్ ఏర్పాటు చేసి స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారు కదా. ఇక్కడ ఈ 89th అమెండ్మెంట్ యాక్ట్లో వాటిని బైఫర్కేట్ చేసి సపరేట్ కమిషన్స్ చేశారనమాట. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్టికల్ 338లో, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఆర్టికల్ 338A ద్వారా స్పెషల్గా కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారనమాట. వెరీ ఇంపార్టెంట్. 90th వన్ వచ్చి బోడోల్యాండ్ టెరిటోరియల్ రిప్రజెంటేషన్, అంటే అస్సాంలో ఉండే బోడోల్యాండ్కి టెరిటోరియల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం. 91st వచ్చి ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, రెస్ట్రిక్ట్ ద సైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ టు 15%. ఇప్పుడు 100 seats ఉన్నాయనుకోండి లెజిస్లేటివ్, మన స్టేట్ లెజిస్లేచర్స్లో 100 seatsలో 15 seats కంటే మించకూడదు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. 15 కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు మినిస్టర్స్గా ఎలెక్ట్ అవ్వకూడదు అనమాట, అలాగా. నెక్స్ట్ 92nd వచ్చి 4 లాంగ్వేజెస్ని యాడ్ చేశారు 8th షెడ్యూల్లో. 93rd వెరీ ఇంపార్టెంట్, రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్సెప్ట్ మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఏంటంటే 27% రిజర్వేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఓబీసీస్కి, గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి రిజర్వేషన్ అనమాట చదువుకోవడానికి. 94th వచ్చి టు ప్రొవైడ్ ఫర్ అ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఇన్ న్యూలీ క్రియేటెడ్ జార్ఖండ్ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్స్. 95th వచ్చి ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ ఫర్ SCs and STs అండ్ నామినేషన్ ఆఫ్ ఆంగ్లో-ఇండియన్ మెంబర్స్ ఇన్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఫర్ అనదర్ 10 years. 96th వచ్చి సబ్స్టిట్యూటెడ్ ఒడియా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒరియా. అప్పట్లో మనం ఒరిస్సా అనేవాళ్ళం, ఈ అమెండ్మెంట్ ప్రకారమే అది ఒడిషా అయిందనమాట. ఒడిషా, ఆ ఒరియా అనే లాంగ్వేజ్ ఒడియా అని అయిందనమాట. 97th ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, బికాస్ కోఆపరేటివ్ సొసైటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారనమాట. అమెండెడ్ ది ఆర్టికల్ 19 అండ్ ఆర్టికల్ 43B అండ్ పార్ట్ 9B. 98th CAA వచ్చి టు ఎంపవర్ ద గవర్నర్ ఆఫ్ కర్ణాటక టు టేక్ స్టెప్స్ టు డెవలప్ ది హైదరాబాద్ కర్ణాటక రీజియన్. 99th వెరీ ఇంపార్టెంట్, 99th అమెండ్మెంట్లోనే NJACని స్ట్రక్ డౌన్ చేశారనమాట. NJAC ఏంటి అంటే ఈ కొలీజియం సిస్టమ్ ఉంది కదా, హైకోర్టు జడ్జెస్ని, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడానికి, ఆ కొలీజియం సిస్టమ్ ప్లేస్లో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అనే ఒక స్పెషల్ కమిషన్ని ఫామ్ చేసి వాళ్ళ అపాయింట్మెంట్స్ చేద్దాము అన్నట్టు గవర్నమెంట్ చేసిందనమాట. దాన్ని సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేసేసింది లేటర్. సో 99th CAA ప్రకారము NJAC అనేది ఫామ్ అయిందనమాట. నెక్స్ట్ 100th CAA, ఇక్కడ నుంచి వచ్చే ప్రతి అమెండ్మెంట్ ఇంపార్టెంట్, 100 నుంచి 106 వరకు. సో జాగ్రత్తగా వినండి. 100th CAA వచ్చి ఇండియా బంగ్లాదేశ్ బౌండరీ అగ్రిమెంట్ చేసుకున్నారు. సర్టన్ ఎన్క్లేవ్స్ ఉంటాయి కదా, వాటిని ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ ప్రకారం కొన్ని ఎన్క్లేవ్స్ బంగ్లాదేశ్కి వెళ్ళాయి, కొన్ని ఇండియాకి వచ్చాయన్నమాట. అది నెక్స్ట్ 101st CAA ద్వారానే GST ఇంట్రొడ్యూస్ అయింది. ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. GST ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్ ఇన్ ప్లేస్ ఆఫ్ VAT, అలా సెస్ ఇలాంటివి ఉంటాయి కదా, వీటన్నిటినీ అబాలిష్ చేస్తూ ఒక యూనిఫామ్ ట్యాక్స్ని తీసుకొని వచ్చారు GSTగా. సో GST ఏంటి? ఇండైరెక్ట్ ట్యాక్స్, డైరెక్ట్ ట్యాక్స్ కాదు, ఇండైరెక్ట్ ట్యాక్స్. అండ్ ఈ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి, 246A, 269A అండ్ 279A. అండ్ ఆర్టికల్ 268ని డిలీట్ చేశారనమాట.
నెక్స్ట్ 102 కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది కదా, 338B అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది స్టాట్యుటరీ కమిషన్ లాగా ఉండేది, మళ్ళీ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2018లో వచ్చినప్పుడు. నెక్స్ట్ 103 వెరీ ఇంపార్టెంట్, 2019లో వచ్చింది. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు వచ్చింది కదా, అదనమాట. మ్యాక్సిమం 10% ఇవ్వచ్చు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్, ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అది జనరల్ కేటగిరీలో ఉన్న సిటిజన్స్కి. క్లాస్ ఆర్టికల్స్ 15 క్లాస్ 4ని మార్చారు, అమెండ్ చేశారు. అండ్ ఏవేవి తీసుకొని వచ్చారు అంటే ఆర్టికల్ 15(6) అండ్ 16(6) అనమాట. అంటే చదువుకునే వాటిల్లో, జాబ్స్లో, ఎంప్లాయ్మెంట్లో, బికాజ్ ఆర్టికల్ 16 ఈజ్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్. దీంట్లో కూడా వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వాలి అని తీసుకొని వచ్చారు. నెక్స్ట్ 104th CAA వచ్చి టు ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ SCs అండ్ STs ఇన్ ద లోక్సభ టిల్ 2030. అదే నేను చెప్పాను కదా 10 yearsకి ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు అని. సో అలా ఎక్స్టెండ్ చేశారు. అండ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది ఎక్స్టెండ్ చేసింది కూడా అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే కంప్లీట్గా ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ యొక్క రిజర్వ్డ్ సీట్స్ని రిమూవ్ చేశారనమాట లోక్సభలో నుంచి. సో అది అందుకు ఇంపార్టెంట్. నెక్స్ట్ 105th వచ్చి టు రెస్టోర్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ టు ఐడెంటిఫై OBCs దట్ ఆర్ సోషలీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్. అంటే ఏంటంటే, ముందు సెంట్రల్ గవర్నమెంట్ ఒక లిస్ట్ పంపించేది, ఆ లిస్ట్ ప్రకారమే ఓబీసీస్ని రికగ్నైజ్ చేయాలన్నమాట. తర్వాత దాన్ని మళ్ళీ స్టేట్కి పవర్ ఇచ్చారు, మళ్ళీ స్టేట్ నుంచి ఆ పవర్ తీసుకునేశారు. ఈ అమెండ్మెంట్ ప్రకారము స్టేట్ గవర్నమెంట్కి మళ్ళీ రెస్టోర్ చేశారు ఆ పవర్ని. ఏంటి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ 106th అండ్ లాస్ట్ వన్, రీసెంట్గా 2023లో వచ్చింది. ఇదేంటంటే 1/3 సీట్స్ లోక్సభలో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో, ఢిల్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో విమెన్కి ఇవ్వాలి. 1/3 సీట్స్ అంటే ఏంటి, 33% రిజర్వేషన్. సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, 33% విమెన్ రిజర్వేషన్ ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. మంచి మార్పు చెప్పాలంటే. సో ఏ అమెండ్మెంట్ ప్రకారం ఇది తీసుకొని వచ్చారు 33% రిజర్వేషన్ విమెన్కి అంటే 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో అది ఈ 106 అమెండ్మెంట్స్. ఐ హోప్ మీకు కొంచెమైనా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఏవేవైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అవి మీరు తప్పకుండా చదువుకోండి, 1కి 10 సార్లు రివైజ్ చేసుకోండి ఆ అమెండ్మెంట్స్ని. సో ఇప్పుడు మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చూద్దాము. కొన్ని 10 questions ఇచ్చాను, అంతే అయిపోతుంది లెక్చర్. సో ప్లీజ్ బీ విత్ మీ. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు కదా. ఏమేమి ఇంట్రొడ్యూస్ చేసింది అంటే, ఆల్రెడీ నేను చెప్పాను, సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ అనే వర్డ్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది. ఎక్కడ, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేసింది. అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్ని ఇన్సర్ట్ చేసింది పార్ట్ 4A ప్రకారం, పార్ట్ 4Aలో. సో ఆప్షన్ B is the right answer. Second question, the 44th Constitutional Amendment Act 1978 is known for restoring key fundamental rights and replacing internal disturbance with armed rebellion in emergency provisions. Option B is the right answer. Next, 52nd Constitutional Amendment Act 1985 is related to Anti-Defection law by adding 10th schedule. 10 అంటే 5 2s are 10 కదా, 5 2s are 10, 52nd ఇలా గుర్తుపెట్టుకోండి. 10th schedule యాడ్ అయ్యింది అప్పుడు 52nd CAAలో. నెక్స్ట్ 61st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1989 ఏం చేసింది, ఓటింగ్ ఏజ్ని 21 years నుంచి 18 yearsకి రెడ్యూస్ చేసింది. నెక్స్ట్ 73rd అండ్ 74th CAAs దేనికి సంబంధించినవి అంటే టు స్ట్రెంథెన్ ది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, దట్ ఈస్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్ విత్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. నెక్స్ట్ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఏం చేసింది ఫండమెంటల్ రైట్స్ని అంటే రైట్ టు ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years, ఆర్టికల్ 21A ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ఏం చేసింది, GSTని ఇంట్రడ్యూస్ చేసింది. ఆప్షన్ A is the right answer. Next, 102nd and 105th CAAs are related to powers and status of National Commission for Backward Classes and restoration of powers, states' power to identify OBCs. ఇది 105. 102 ఏంటి, నేషనల్ NCBCకి, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది.
నెక్స్ట్ లాస్ట్ బట్ 103rd Constitutional Amendment Act 2019 introduced 10% reservation for economically weaker sections in education and government jobs. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 106th Constitutional Amendment Act 2023 నారీ శక్తి వందన్ అభినియం ఏం చేసింది చెప్పాను కదా 33% విమెన్ రిజర్వేషన్ తీసుకొని వచ్చింది లోక్సభ సీట్స్లో అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్లో అంటే ఎంపీస్గా ఎమ్మెల్యేస్గా వాళ్ళకి విమెన్కి 33% రిజర్వేషన్ ఉందన్నమాట విమెన్ పొలిటీషియన్స్కి. సో అది 10 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ MCQs. ఐ హోప్ మీకు ఈ లెక్చర్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి మీకు యూజ్ అయ్యింది అని. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లహరీస్ క్లాసెస్ని. ఇంకా మంచి మంచి లెక్చర్ వీడియోస్ ఈ 30-day క్రాష్ కోర్స్లో వస్తున్నాయి, మీ ఎగ్జామ్ వరకు వస్తాయి. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్.